నమస్తే అండి, నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎటువంటి సోడా, ఈస్ట్ లాంటివి వాడకుండా, అలాగే చుక్క నూనె కూడా లేకుండా ఆవిరి మీద కాల్చుకుని దూది లాంటి మెత్తటి దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటాయి. అలాగే ఆయిల్ వాడడం కనుక చాలా హెల్తీ. దీనిలోకి నేను టమాటా చట్నీ ఇంకా పల్లి చట్నీ చేశాను. టమాటా చట్నీ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలి అంటే చెక్ చేసుకోండి. మరి ఈ స్పెషల్ దోశలు ఎలా చేశానో ఒకసారి చూసేయండి. ముందుగా ఒక గిన్నెలో 1 గ్లాస్ అటుకులు వేసుకోండి. మీకు మెజర్మెంట్ ఈజీగా ఉండటం కోసం ఇంట్లో వాడే టీ గ్లాసే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా కడిగి ఇవి మునిగేదాకా చిక్కటి మజ్జిగ పొయ్యండి. ఈ మజ్జిగ నేను 2 రోజులు పులియబెట్టిన పెరుగు నుంచి చేశాను. మజ్జిగ ఆ మాత్రం పుల్లగా ఉంటేనే దోశలు బాగా వస్తాయని గుర్తుంచుకోండి. తరువాత ఏ గ్లాస్తో అటుకులు తీసుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం తీసుకుని కడిగి నీళ్లు పొయ్యండి. ఇప్పుడు అటుకులు ఇంకా బియ్యం ఒక 4 గంటల పాటు నానబెట్టండి. నానిన తర్వాత అటుకులు మజ్జిగంతా పీల్చుకొని ఇలా ఉబ్బుతాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో కొద్దిగా అవి నలగడానికి మాత్రం నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోండి. ఇలా రుబ్బిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. తరువాత బియ్యంలో నీళ్లు వడకట్టి కాసిని నీళ్లు మాత్రం పోసుకొని బియ్యం కూడా మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి రుబ్బి అటుకుల మిశ్రమంలో కలపండి. ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలా కలపండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరీ పలుచగా ఉండకూడదు. ఒకవేళ చిక్కగా వస్తే కొద్దిగా నీళ్లు పోసి పలచన చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి రాత్రంతా ఊరనివ్వండి, లేదా ఒక 8 గంటలు పక్కనుంచండి. అప్పుడు ఫర్మెంటేషన్ బాగా అయ్యి దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు పల్లి చట్నీ కోసం అరకప్పు వేరుశనగని ఒక కడాయిలో వేసి వేయించండి. ఇవి బాగా వేగితేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది. దీన్ని పక్కన ఉంచి చల్లారనివ్వండి. ఈలోగా చట్నీకి పోపు పెట్టుకుందాం. ఒక గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసి కాగాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, మళ్ళీ 2 చిదిమిన ఎండుమిరపకాయలు వేసి వేయించండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, నేను పొట్టు తీయలేదు, మీకు కావాలి అంటే తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ చట్నీ పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, చిన్న అల్లం ముక్క, 2 చిదిమిన ఎండుమిరపకాయలు, వేయించి పెట్టుకున్న 2 పెద్ద ఎండుమిరపకాయలు వేసి నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని దీన్ని తాలింపులో కలుపుకోండి. ఇప్పుడు దోసపిండి బాగా ఊరిందండి, దీన్ని బాగా కలపండి. తరువాత పెనం పెట్టి ప్రీహీట్ చేయండి. ఒకవేళ పెనం సీజన్ చేసుకొని ఉంటే డైరెక్ట్గా దోశలు వేసుకోండి. సీజన్ చెయ్యకపోతే కొద్దిగా ఆయిల్ వేసి సీజన్ చేసుకొని దోశ వేసుకోండి, లేకపోతే దోశ అతుక్కుపోతుంది. ఇప్పుడు పిండిని ఇలా పెనం మీద వేసి కొద్దిగా స్ప్రెడ్ చేయండి. మరీ దోశలకు వేసినట్టు స్ప్రెడ్ చేస్తే దోశ ఫ్లఫీగా రాదు, అందుకని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. తరువాత దీన్ని మూత పెట్టి ఆవిరికి ఉడకనివ్వండి. ఈ దోశని సిమ్లో కాలిస్తేనే బాగా వస్తుందండి. కంగారు పడి హైలో పెట్టకండి, నిదానంగా కాల్చుకోండి, చాలా బాగా వస్తాయి. దోశ కూడా చాలా తొందరగానే కాలిపోతుంది. ఇలా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. మా హస్బెండ్కి దీని మీద కారం చల్లితే చాలా ఇష్టం, అందుకని ఇలా వేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంకా ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. అంతేనండి, చుక్క నూనె కూడా వాడకుండా ఎంతో ఈజీగా దూదలాంటి మెత్తటి దోశలు ఎలా వేసుకోవాలో చూసేశారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.